హలో ఎవ్రీవన్, ఈరోజు మనము జీడిడిపి గురించి తెలుసుకుందాం. జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి. టోటల్గా అంటే ఒక జిల్లాలో ఎంత ఉత్పత్తి అవుతుంది, దాని యొక్క వాల్యూ ఎంత అని తెలియజేసేదే జీడిడిపి. ఇది తెలంగాణకి సంబంధించింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తీసుకున్నాం. వ్యవసాయం, తయారీ, సేవలు, నిర్మాణం, పరిశ్రమలు సహా జిల్లాలలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క విలువల్ని జీడిడిపి సూచిస్తుంది. 2023-24 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి జీడిడిపి రూపాయలు కోట్లలో తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకి జీడిడిపి పరంగా ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ గురించి అడుగుతారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దీంట్లో రంగారెడ్డి 3,000 కోట్లు, 3 లక్షల కోట్లు అండ్ హైదరాబాద్ 2 లక్షల కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి 1 lakh crore అండ్ సంగారెడ్డి 65,000 crores. దీన్ని మనం షార్ట్ ఫామ్లో రైమ్స్ అని గుర్తుంచుకోవాలా. రైమ్స్ అంటే ఆర్ అంటే రంగారెడ్డి, హెచ్వై అంటే హైదరాబాద్, ఎం అంటే మేడ్చల్ మల్కాజ్గిరి, ఎస్ అంటే సంగారెడ్డి. అండ్ జీడిడిపి పరంగా తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ దీంట్లో ములుగు 8,000 crores అండ్ జయశంకర్ భూపాలపల్లి 12,000 crores అండ్ కొమురంభీం 13,000 crore అండ్ నారాయణపేట. దీనికి షార్ట్ ఫామ్ ముజకూనా. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం అండ్ నారాయణపేట. ఇది మనకి మన డిస్టిక్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది